భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తాడపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయం కూల్చివేత. విమాన నగర్లో క్షుద్ర పూజల కలకలం. అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఏటీపీలో మహిళపై ఎలుగుబంటి దాడి. హిందూపురంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ భవన్ పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతా, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తాను, పార్టీ మారే ప్రసక్తే లేదు, తప్పుడు ప్రచారాలతో మా నాయకులను అమయోమయానికి గురి చేస్తున్నారు, 2028లో కేసీఆర్ను మరోసారి సీఎంను చేయడమే ధ్యేయంగా పనిచేస్తా అని అన్నారు. మండలం ఏదొచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా, ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం, నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా బాధతో. నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలో రైతు రుణమాఫీపై కేబినెట్ ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నర్సంపేట పీసీసీ అధ్యక్షులు డోర్నకల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండి శివకుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైతు పక్షపాతి కాంగ్రెస్, వర్ధిల్లాలి రైతు పక్షపాతి కాంగ్రెస్, వర్ధిల్లాలి రైతు పక్షపాతి కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కన్వా కపై పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న జరిగిన తెలంగాణ మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని రైతుల రుణమాఫీని ఏకకాలంలో చేపడతామని నిర్ణయించడాన్ని హర్షిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్లో కరీంనగర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, తెలంగాణ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీ కార్యక్రమంలో జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు నందయ్య, బండశంకర్, పుష్పాల అశోక్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సదుపాయమే కానీ, అదే 10 లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్య సదుపాయమే కానీ, ఇల్లు లేని నిరుపేద వర్గాలకు గృహ నిర్మాణ కార్యక్రమమే కానీ, కార్యక్రమాన్ని కూడా మేము ఆరంభించేసింది. రుణమాఫీకి సంబంధించి కొంత మాకు ఆర్థిక వనరులు సమకూర్చడం లోపల కొంత జాప్యం.
ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో మేము ఎన్నికల సమయంలో పేర్కొన్నాం. బిఫోర్ 15th of August ఏ పరిస్థితిలో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొన్నాం. ఇది హరీష్ రావు గారు ఏదైతుందో దాని ఒక ఎన్నికల వాగ్దానంగా అభివర్ణించే ప్రయత్నం చేసింది. ఒక స్థాయిలో మీరు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను కూడా నేను చెప్తున్నాను. హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ రాజీనామా పత్రం లేఖని ఏదైతుందో సిద్ధం చేసుకోండి. మీ రాజీనామా పత్రం ఏదైతే శాసనసభ సభ్యత్వానికి సిద్ధం చేసుకోండి. నిన్న రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో 15th of Julyకి ఆరంభించి 15th of August లోపల 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా రుణమాఫీ చేయబడింది. ఏకమొత్తంగా దాదాపు 31,000 కోట్లు అని చెప్పంటాం. నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వారు పేర్కొనడం ఇలా రైతాంగం పక్షాన హర్షం వ్యక్తం చేస్తుంది. ఇలా కేవలం రుణమాఫీకే పరిమితం కాకుండా ప్రకృతి వైపరీత్యాలతో ఎక్కడెక్కడైతే పంట నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో పంట పరిహారం ఇప్పించబడే విధంగా అంటే ఇటువంటి కనుమరుగైపోయిన రాజకీయ పార్టీ గురించి మేము ఎందుకు మాట్లాడాలి, మేము ఎందుకు ఆలోచించాలి చెప్పండి. వాస్తవంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ హైదరాబాద్ కాచిగూడలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి వద్ద విద్యార్థి సంఘాలు ఈరోజు ఉదయం ఆందోళన చేపట్టాయి. నీట్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్లతో పలు సంఘాల నేతలు ఆయనను ఇంటి ముట్టడించారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని తెలంగాణ చౌకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదం. డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 9, 2023 లోపు తీసుకున్న వారని అన్నారు. రుణాలకు వర్తింపు 48 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారన్నారు. ఆగస్టు 15, 2024 లోపు రుణమాఫీ పూర్తి చేసుకేందుకు కసరత్తు. మే 6, 2022 నాటి వరంగల్ రైతు డిక్లరేషన్లో రుణమాఫీ హామీ ఇచ్చిన నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి అని వారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారని మాట ఇవ్వడంతో మేము పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు మీరు బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ వాళ్ళ కల్లబొల్లి మాటలు నమ్మవద్దు. ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తలే అంటే మాకు పసిగుడ్డులు ఇచ్చిందో ఇప్పుడే అంబాడుతున్నాం, ఇప్పుడే కూర్చుంటున్నాం, నిలబడుతున్నాం అని 5 ఏళ్ళు పబ్బం గడిపిన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 5 ఏళ్ళు గెలిచిన తర్వాత దోసుకున్నారు. మా రాష్ట్రం వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా మార్చింది కాబట్టి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని మెల్లమెల్లగా ఇచ్చిన హామీలన్నీ మా ముఖ్యమంత్రి గారు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఆగస్టు 15వ తారీఖు నాడు రైతులకు 2 లక్షల ఏకకాలం రుణమాఫీ చేస్తున్నారంటే ఆ ఘనత మా ముఖ్యమంత్రి గారికి దక్కింది. అదే పోతే ఈ నియోజకవర్గంలో నచ్చి మెచ్చి గెలిపించిన నాయకుడు మన ఆదిశరణ గారు. ఆదిశరణ నిత్యం ప్రజల వెంట తిరుగుతున్నప్పటికైనా 2 రోజులు విదేశాలకు పోతే విదేశాలకు వెళ్ళని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళు యుద్ధం వేసిందో వారు సంపాదన కోలేదు. అక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిచింది కాబట్టి ఆ రోజు పోవడం జరిగింది. ఇప్పటికి సుధం ఇవాళ పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8 గంటల ప్రజలే ఉంటుడు. ఎవరి మాటలు నమ్మద్దు. మీకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మేము తెలుస్తాం. అందరికీ నమస్కారం.
ప్రాణాలు కాపాడిన గోపాల్పురం ఎస్ఐ సతీష్ కుమార్ వెల్లెచింతలగూడెం గ్రామానికి చెందిన వివాహిత పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన పెద్ద కూతురు స్కూల్లో చదువుతున్న చిన్న కూతురు వద్దకు వెళ్లి అమ్మ పురుగుల మందు తాకింది అని బోరున ఏడవసాగింది. స్థానిక స్కూల్లో 5వ తరగతి చదువుతున్న చిన్నపిల్ల అమ్మని కాపాడుకోవాలని గోపాల్పురం పోలీస్ స్టేషన్ వద్దకు పరుగున వచ్చి బోరున విలిపించింది. వెంటనే స్పందించిన ఎస్ఐ సతీష్ కుమార్ తన సిబ్బంది అయిన బషీర్, రవి మరియు బాలకుమారిల సహాయంతో వెంటనే స్టేషన్ వెహికల్లో హుటాహుటిన సంఘటన స్థలంకు చేరుకొని వెంటనే ఆమెను గోపాల్పురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. హాస్పిటల్లో విధులు ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదార్కాని చౌరస్తాను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు కలిసి సందర్శించి అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ వారికి ప్రజలతో మమేకమై పనిచేయాలని, విజిబుల్ పోలీసుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ఫుడ్ పెట్రోలింగ్ చేయాలని సూచించారు. రోజు ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకం కావాలని సూచించారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్ సమయంలో రద్దీ ప్రాంతాలలో వాహనాల తనిఖీలు, అనుమానితులను గుర్తించి వివరించాలని సూచించారు. డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 12, 2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9, 2023 వరకు 5 సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. నా పేరు నందమూరి బాలకృష్ణ. హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ అని భారతదేశం రాజకీయ సినిమా పరిశ్రమ చరిత్రలో తండ్రి ఎన్టీఆర్ మరియు అతని కుమారుడు నందమూరి బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు మరియు అదే నియోజకవర్గంలో హిందూపురం నుండి 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. బాలయ్య ఈరోజు 3వసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నందమూరి బాలకృష్ణ అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన నందమూరి బాలకృష్ణ అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కుప్పం మున్సిపల్ పరిధిలోని బడశెట్టిపల్లి గ్రామంలో ఘటన. కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్న స్థానికులు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన స్థానికులు. గత 10 రోజుల్లో కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
కుక్కలు దాడి చేస్తున్నాయి గొర్రెల పైన. ఇప్పుడు 30 గొర్రెల్ని దాదాపు కొరికేసినాయి. 10 రోజులు ఇంకా ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ ఆఫీసులో కూడా పట్టించుకోవడం లేదు. ఇక మీరు ఇందుకోసం మా గొర్రెలు నష్టేడు మనం 2 లక్షల రూపాయలు దాదాపు జరిగిపోయినది. మాకు ఈ నష్టేడు మనం ఏమైనా మాకు అవకాశం కల్పించేవాళ్ళను. ఇప్పుడు 10 రోజులు ఇంకా గొర్రెల్ని కొరకడం కాకుండా చిన్నపిల్లల్ని, ఆవుల్ని, మనుషుల పైన కూడా వస్తూ ఉన్నది. మాకు మున్సిపాలిటీ ఆఫీస్ దూరంలో ఈ కుక్కల్ని ఏదైనా మాకు పట్టించుకోవాలా. మున్సిపాలిటీ సరిగా పని చేసినప్పుడు కుక్కలు వచ్చి ఒక 30 రోజుల దాకా తినేసిన తర్వాత చిన్న తోళ్ళని, పిల్లల్ని తరుములాడతాయి. మేము ఉండేకి లేదు. దాన్ని నమ్ముకొని మేము జీవనం చేస్తామండి. ఇక వచ్చి నష్టపరిహారము ఏమో మీరు భరించుకోవాల్సి ఉండేది. సమస్య లేకుండా కుక్కలు చూసుకోవాలా మున్సిపాలిటీ. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసి ప్రజల్లో భద్రతా భావం కల్పించడం కోసం నాకాబందీ లాంటి కార్యక్రమాలు తరచూ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోకి వచ్చే అన్ని దారులలో మండల కేంద్రాల్లో పోలీసు అధికారులు, సిబ్బంది టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తుల యొక్క వివరాలు, వాహనాలు వంటి యొక్క డాక్యుమెంట్స్ తనిఖీ చేసి డాక్యుమెంట్స్ లేని, నెంబర్ ప్లేట్స్ సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్తో ఈరోజు మనం నాకాబందీలాగా పెట్టాము. అది జస్ట్ ఒకటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, పోలీసు ఉంది, ఏమైనా నేరం చేస్తున్నారు వాళ్ళకి పోలీసు ఉంది, కొంచెం భయం ఉండాలి. దానికోసం దాని ఉద్దేశంతో మనం ఇది పెట్టడం జరిగింది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్, రెగ్యులర్గా మనం పెడతాము. సో దీనిలో ఎవరైనా పోతున్నారు వాళ్ళ వెహికల్ చెకింగ్, డిక్కీ చెకింగ్, వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఎందుకు వచ్చారు అంటే జస్ట్ వాళ్ళ క్లారిటీ కోసం మనం అడుగుతాం. అది రెగ్యులర్ ప్రొసీజర్ మనకు. సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్, హెల్మెట్ అన్నీ ఉండాలి మీ దగ్గర. ఇప్పుడు చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ తిప్పుతున్నారు. ఇంతకుముందు మనం పట్టణంలో ఆల్మోస్ట్ 300 మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్. సో పేరెంట్స్ కూడా వాళ్ళ వెహికల్ ఇవ్వకు, మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి, హెల్మెట్ తప్పకుండా మీ దగ్గర ఉంటారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల దోపిడీని అరికట్టాలని కోరుతూ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్, మల్కాజ్గిరి పార్లమెంట్ అధ్యక్షులు కందికుంట అశోక్ మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు, అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని, ఇంటర్ విద్యలకే ₹1,00,000 చెల్లించే పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ ఆందోళన నిర్వహించడం జరిగింది. కార్పొరేట్ కళాశాలలో గత సంవత్సరం విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగిందని, అయినప్పటికీ ఇంతవరకు వాటిపై చర్యలు తీసుకోలేదని అన్నారు.
గోదార్ఖని టూటన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. గోదార్ఖని ఏసీపీ ఎం రమేష్, ఇన్స్పెక్టర్ రవీందర్ మొక్కలను అందించి ఆహ్వానం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు నిర్వహిస్తున్న పనితీరు, వారికి ఏదైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధి, భౌగోళిక పరిస్థితులు, మైన్స్, ముఖ్యమైన ప్రదేశాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలలో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని, వాటిని ఏ విధంగా నియంత్రణ చేయాలి అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. రాసుకుంటాను సార్, రాస్తే వాళ్ళు రాస్తారు సార్, లేకపోతే నేనే రాసుకుంటాను సార్. సిగ్నేచర్ తీసుకొని ఎస్ఎస్ఓ గారికి, లేకుంటే ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి కలుపుకుంటాం సార్. ఎండర్స్ పెట్టించిన తర్వాత ఎట్టే పెడతాను సార్. ఎట్టే పెట్టిన తర్వాత రిసిప్ట్ ఇస్తాను సార్. ఈరోజు ఇక్కడ టూటౌన్ సర్కిల్ అండ్ టూటౌన్ పోలీస్ స్టేషన్ సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ మై అడిషనల్ డీసీపీ అండ్ ఏసీపీ. ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా పరిస్థితి ఎట్లా జరుగుతోంది, తర్వాత డయల్ అండర్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు, ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు, తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా, కరెక్ట్గా అన్ని పెట్రోలింగ్ కార్డ్స్ కానీ, బ్లూ కోడ్స్ కానీ, తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ, ఈ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందని తెలుసుకోవడానికి, వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి, తర్వాత ప్రతి కానిస్టేబుల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఏఎస్ఐ, ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. అండ్ మోరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఇవన్నీ వెరిఫై చేశాము. తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము. ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి, ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సింది. ఇంకేదైనా ఇక్కడ కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది. ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తానని చెప్పాడు. అండ్ కమింగ్ డేస్లో లా అండ్ ఆర్డర్, విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము. తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లో మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి. ఏదైనా సరే ఎనీ కేసు కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ ద షార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్స్ వేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా చేసినట్టు చేస్తున్నాము. రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి. ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే వేస్తాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ నుంచి పర్సనల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి నేను వెళ్ళడం జరిగింది. దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు. అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం సెక్రటరియట్లో. త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వస్తే దాంట్లో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేపిస్తాం. ఓకే, సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. విశాఖపట్నం జిల్లా హిమన్ నగర్ లైన్ నెంబర్ 9లో బోరా రాజేష్ అనే డ్రైవర్ అర్ధరాత్రి క్షుద్ర పూజ చేస్తున్నారని స్థానికుల ఆరోపణ. గత 10 రోజుల నుంచి అర్ధరాత్రి ప్రాంతంలో పెద్ద పెద్ద అరుపులతో పూజలు చేస్తున్నారని, ఒంటిపై ఎటువంటి బట్టలు లేకుండా పూజలు చేయడంతో స్థానికులు భయంతో గురయ్యారు. బోరా రాజేష్ను సంప్రదించగా నాకు ₹1 కోటి అప్పులు ఉన్నాయని, నేను దుర్గాదేవి భక్తుడని, అర్ధరాత్రి పూట పూజలు చేస్తూ ఉంటాను కానీ నేను ఎటువంటి క్షుద్ర పూజలు చేయట్లేదని, మానసిక ప్రశాంతత కోసం ఇలా రాత్రి పూట పూజలు చేస్తున్నానని వివరణ ఇచ్చాడు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుందమ్మా? 10 రోజుల నుంచి ఏటవుతుంది?
పూజలు చేయడం. ఇంట్లో ఆయన ఒకడు ఉంటున్నాడు. మొన్న అతను వచ్చాడండి, ఇలాగే అందరం వస్తే పోలీసులు ఫోన్ చేస్తే అంతవరకు పూజలు చేశాడు. తర్వాత పోలీసులు వచ్చేసరికి మాయమైపోయాడు. బండి లేడు, మనిషి లేడు. పని అతనికి మళ్ళీ వానికే సర్దుకొని వచ్చి మళ్ళీ మనం డోర్ పడగానే వచ్చాడు. అప్పుడే మనం డోర్ పడగానే కాదు, అదే కొంకం అదే బాబు ఓం రండి అంటున్నాడు. అంటుంటే ఒకసారి చూసాం, గడ్డి వచ్చింది, గడ్డి వచ్చింది. తెలియజేస్తుంటే అలా పూజ చేస్తాం. ఇది ఎందుకు ఈ టైం పూజ చేస్తుంటే దేనికి చేస్తాం విన్నాను. ఇని అలాగే ఇన్ని తర్వాత లాస్ట్లో అన్నాడు ఓం రండి ఓం రండి ఓం రండి అంది. అమ్మవారిని అయితే ఓం రండి అని పిలుస్తారు. సరే అని ఇంకా ఆ రోజు నుండి అలా చూస్తూనే ఉన్నాను. ఆ రోజు నుండి అలా చేస్తూనే ఉన్నాడు. రాత్రి 12 మాకు. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారండి? 5 రోజుల నుంచి చూస్తున్నామండి. 5 రోజుల నుంచి పూజలు చేస్తూ ఉన్నారా? పూజలు చేస్తున్నాం, చిన్నపిల్లలతో ఉన్నామండి మేము. ఏమేమి పూజలు చేస్తున్నాడు? పూజ చేయగానే స్టార్ట్ చేస్తాను. ఇంకా లైట్లు ఆపేసి ఇంకా పూజ స్టార్ట్ చేస్తాడు. మెల్లి మెల్లి చేసి తర్వాత రేజ్ పెంచుతున్నాడు వాయిస్. అందరంతా అడలేకపోతాండ్రు, భయపడిపోతాండ్రు. చూడు అలాగ అడిగితే తిరిగి రివర్స్ అయిపోతాండ్రు అతను. చిన్నపిల్లలతో ఉన్నారబ్బా. మరి ఎవరు లేరు, మాకు లేరు, మాకు ఉన్నారు పిల్లలు, చిన్నపిల్లలు. అయితే మరి పిల్లలు ఉన్నారని చెప్పి అడిగి చెప్పు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.